బ్రేకింగ్ న్యూస్ భద్రాచలంలో కూలిన బిల్డింగ్ యజమాని కుటుంబాన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. 6 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద 2 కూలీలు ఉండగా అందులో ఒకరు చనిపోయారు, మరొకరికి ఆక్సిజన్ అందిస్తున్నారు. దీంతో ఆ వ్యక్తిని సురక్షితంగా కాపాడేందుకు ఘటనా స్థలానికి వైద్య బృందాన్ని రప్పించారు. దాదాపు 6 గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు దగ్గరుండి పరీక్షిస్తున్నారు. అయితే శిథిలాల్లో ఒకరు ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించారు. శిథిలాల కింద 7 అడుగుల లోతులో ఇరుక్కున్న వ్యక్తిని బయటకు తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. రామాలయ పరిసర ప్రాంతంలోని 6 అంతస్తుల భవనానికి సంబంధించి ఒక్కో నిజం వివరంగా వెలుగుచూస్తుంది. అయితే ఈ భవనానికి కేవలం గ్రౌండ్ ఫ్లోర్ మినహా అనుమతులు లేవు. ఈ దిశగా ఒక సామాజిక కార్యకర్త ఇటు భద్రాచలం పంచాయతీ అటు ఐటీడీఏకి ఫిర్యాదు చేశారు. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే గత జూలై ఆపై ఆగస్టుతో పాటు సెప్టెంబర్లో 3 సార్లు నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంది పంచాయతీ అధికార గణం. అయితే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని గ్రామ పంచాయతీ అధికారులు కఠిన చర్యలు చేపట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. కలెక్టర్ దగ్గరుండి సహాయక చర్యలు చేపడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలం పట్టణంలో విచ్చలవిడిగా అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా వందలాది బహుళ అంతస్తుల నిర్మాణాలు నిర్మిస్తున్నారని అనేక మంది అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా ఎవరూ పట్టించుకోకపోవడం ఈ ప్రాంతానికి శాపంగా మారింది. శ్రీపతి శ్రీనివాస్ అనే వ్యక్తి గ్రామ పంచాయతీ కార్యాలయానికి కూతవేటు దూరంలో 35 సంవత్సరాల క్రితం నిర్మించిన ఒక పాత ఇంటిపై 6 అంతస్తుల భవనం నిర్మిస్తున్నాడని ఫిర్యాదు చేసిన ఏ ఒక్క అధికారి పట్టించుకోలేదు. ఆఖరికి తనకున్న పలుకుబడితో నిన్ను చంపుతానని, నాపై రౌడీ షీట్ ఓపెన్ చేపిస్తానని అనేక సార్లు బెదిరించడం జరిగింది. అయినా నేను ఎటువంటి ప్రలోభాలకు అతని బెదిరింపులకో లొంగకుండా అందరికీ జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, అలాగే జిల్లా పంచాయతీ అధికారి గారికి, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి గారికి, తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ వారికి, జాతీయ మానవ హక్కుల కమిషన్ వారికి ఫిర్యాదులు చేయడం జరిగింది. భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి గారికి ఫిర్యాదు చేయటే గ్రామ పంచాయతీ కార్యదర్శి భద్రాచలం వారిని పిలిచి తక్షణమే చట్ట విరుద్ధంగా ఏవైతే నిర్మించిండ్రో ఈ శ్రీపతి శ్రీనివాస్ అనే వ్యక్తికి సంబంధించి ఎన్ని అంతస్తులైతే నిర్మించారో వాటిని కూల్చమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ గ్రామ పంచాయతీ అధికారి యొక్క నిర్లక్ష్యం కారణంగా అనేక మార్లు అడిగినా కూడా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో అందిస్తారు. భాస్కర్, చెప్పండి, శిథిలాల కింద చిక్కుకున్న వారిలో ఒకరు ప్రాణాలతో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి వారిని బయటికి తీసుకొచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎస్సాకలు ఇప్పటికే భద్రాచలం పట్టణం జనం అంతా కూడా చాలా వరకు ఘటనా స్థలంగా చేరుకున్న నేపథ్యం సుమారు 7 గంటల పాటు, అంటే 3 గంటలు జరిగినటువంటి ఘటన. ఇప్పుడు సమయం 10 గంటలు అయినా సరే కూడా ఇంతవరకు కూడా రెస్క్యూ టీం మొత్తం తీవ్రంగా శ్రమిస్తున్న నేపథ్యం ఉంది. మొదటికైతే అక్కడ మేస్త్రులు 2తో పాటుగా మరి కొంతమంది 2 వర్కర్స్ హెల్పర్స్ కూడా ఉన్నట్టుగా ఉన్న స్థానికులు కూడా గుర్తిస్తూ అంటే వాళ్ళు అంచనా వేసుకున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే ఇక సహాయక చర్యలు మొదలు ఇప్పుడు ఆ శిథిలాల కింద ఎంతమంది ఉన్నారు, అసలు వాళ్ళంతా ప్రాణాలతో ఉన్నారా లేరా అనే దానిపై కూడా పెద్ద సందేహాత్మకంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఒక వ్యక్తి మాత్రం సజీవంగా అంటే ప్రాణాలతో ఉన్నట్టుగా ఒక వైద్యులు గుర్తించారు, రెస్క్యూ టీం కూడా గుర్తించింది. ఫలితంగా వాళ్ళకి కాసేపటి క్రితమే ఒక వాటర్ ప్యాకెట్ కూడా అందించిన నేపథ్యం అవుతుంది. మొత్తానికైతే అసలు అసలు ఈ వర్కర్స్ ఈ యొక్క బిల్డింగ్ నిర్మాణానికి ఎంతమంది వస్తున్నారు, అసలు ఓవరాల్గా ఇప్పటికే గ్రామ పంచాయతీ అధికారులు పలుమార్లు కూడా దీనికి పర్మిషన్ లేదని ఇచ్చిన ఆపోజిషన్ తర్వాత కానీ శ్రీపతి శ్రీనివాస్ అనే అతను తరఫున అంగబలం అర్ధబలంతో మొత్తం వేరే చూసుకుంటే మాత్రం మొత్తానికి స్థానికంగా ఉన్నటువంటి పరిచయాలు కావచ్చు ఈ యొక్క యథేచ్ఛగా గ్రామ పంచాయతీ ఆఫీస్కి కొద్దివేడు దూరంలోనే ఇక బహుళంతస్తు నిర్మాణం కడుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈ ఘటన పేక మెడల బిల్డింగ్ మొత్తం కూలిపోవడంతో కూడా ఆందోళనకరమైన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఎంతమంది అసలు శిథిలాల కింద ఎంతమంది ఉన్నారు, 6 ఉన్నారా, 4 ఉన్నారా, 3 ఉన్నారా అనేది కూడా ఒక్కొక్కరిని కదిలిస్తే ఒక్కొక్క రకంగా ఇక్కడ వినపడుతున్న నేపథ్యం అవుతుంది. మొత్తానికి దీనికి సంబంధించి చాలా వరకు అంటే క్షతగాతుల యొక్క బంధువులు మనతో పాటు మనం మాట్లాడి చూద్దాం అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, మీ వాళ్ళు అసలు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? వర్క్కి ఇవాళ ఉదయం పనికి వచ్చారండి. ఏం పేరు అంటే? ఉపేందర్రావు. ఎట్లా అయినా ఏదో పని మా 2 రోజులు అది కూలిద్దని తెలుసు కూడా 2 రోజులు బట్టి మా కూడా రానండి, మన సండే రోజు వస్తే రానని చెప్పింది. ఇంకో మేస్త్రి వచ్చి
మరి ఎక్స్ట్రా డబ్బులు ఏమైనా ఆశ చూపెడతాక అది ఆదివారం రోజు చేసిన పని ఈ రోజు వచ్చారు. ఈ రోజు వచ్చి మధ్యాహ్నం దాకా చేసి మధ్యాహ్నం భోజనం చేసి మళ్ళీ వచ్చారు. మధ్యాహ్నం వచ్చి పని మొదలు పెట్టారు. 3 గంటలకు పడిపోయింది బిల్డింగ్. అందులోనే ఉన్నాం. మీకు ఎట్లా తెలిసింది ఇట్లా విషయం? ఇక్కడ వాళ్ళ తోడు మేసర్లు ఉంటారు కదా, ఆ తోడు మేసర్లు మీ కూడా పనికి వెళ్ళింది కదా, 6 అంతస్తుల బిల్డింగ్ అది కూలిపోయింది, మరి మీ కూడా పనికి వెళ్తున్నారు కదా, ఒకసారి కన్ఫర్మ్ చేసుకోమంటే ఇక్కడ బండి ఉందా అని చూడని అన్నారు. బండి ఉంది, బండి ఉంటే ఆ బండి ఉందంటే మా తమ్ముడే ఉన్న అందులో నేను కన్ఫర్మ్ చేసుకున్నా. ఫోన్ చెప్పి స్విచ్ ఆఫ్ అవుతుంది. అంటే చాలా వరకు అంటే ఇప్పుడు ఆ సిద్ధాల కింద ఎంతమంది ఉన్నట్టు మిగతా తోటి మేస్తులు ఉంటారు కదా, వాళ్ళు అని చెప్పిన జరిగింది ఏమన్నా? ఒక 5-6 ఉంటారండి. ఒక 5 అడ్డమీండి కూడా కూలి వాళ్ళని తీసుకొచ్చారు. వాళ్ళు కూడా ఒక లేడీ కూడా ఉంది అందులో. లేడీ కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మనుషులు కానీ వచ్చారు ఇక్కడ, వాళ్ళంతా ఇక్కడ వాళ్ళకి ఎవరు తెలియదు. ఒక కాంబినేషన్ చుట్ట బంధువులు, ఈ ఉపేంద్ర అన్న బంధువులు, ఇద్దరు బంధువులు వచ్చి కానీ మిగతా వాళ్ళ బంధువులు అయితే ఎవరు రాలేదు. ఆ బిల్డింగ్ వాడర్కి అయితే అన్ని తెలుసండి. ఆ బిల్డింగ్ పడినప్పుడు ఆయన పడిపోయినప్పుడు వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి స్టేషన్లో ఉన్నట్టు వాళ్ళు కన్ఫర్మ్ చెప్పట్లేదు. వాళ్ళకి తెలుసు అండి ఎంతమంది ఉండేది వాళ్ళకి తెలుసు. సో మరో చూద్దాం సార్ ఏం చెప్తున్నారు? తెలియదండి మాకైతే. మాకు చెర్ల కాన్స్టేబుల్ మావయ్య, మా మేన మావయ్యడు. నాకు గ్రూప్ ద్వారా చూశాను ఇలా పలానా పనికి వెళ్ళి కామేశ్వరరావు మంచిగా ఉన్నారని చెప్తున్నారు. మరి చూస్తున్నాం, మరి వస్తే అన్నం సంతోషంగా ఉంటుంది. సో చూసుకోవచ్చు చాలా వరకు కూడా అంటే శిథిలాల కింద ఉన్న ఓ వ్యక్తి మాత్రం చాలా వరకు కూడా సజీవంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ వైద్యులు కూడా అతన్ని కొద్దిగా ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. కాదు లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి షోల్డర్ కావచ్చు, మరి లెఫ్ట్ లెగ్ మీద కూడా మాకు పిల్లర్ పడినట్టు కూడా వాళ్ళ ఆనవాళ్ళు గుర్తించారు. మరోవైపు అతన్ని తీసుకొచ్చి ప్రాణాలతో బయట తీసేందుకు మాత్రం ఒక గ్రౌండ్ రూమ్ మొత్తం నుంచి కూడా అంటే సపరేట్ గా ఒక ప్రణాళిక ప్రకారం ఒక జేసీబీ సహాయంతో మనం డ్రిల్లింగ్ చేసుకుంటూ ముందుకెళ్తున్న నేపథ్యంలో రెస్క్యూ టీం మొత్తం కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఒక ప్రణాళికలు చేసుకుంటూ ముందుకెళ్తుంది. వైపున ఎస్పీ ఆర్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ కూడా మొత్తం పర్యవేక్షణ తీసుకుంటూ ఈ యొక్క సహాయ చర్యలు ముమ్మరం జరిగే విధంగా చేస్తున్నారు. మొత్తం 7 గంటల పాటు జరుగుతున్నటువంటి రెస్క్యూ టీంలు మొత్తానికి అయితే ఎంతమంది లోపల ఉన్నారు అనేది కూడా మరి కొన్ని గంటల్లో తెలిసే అవకాశం మెండుగా ఉంది. అఖిల. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.